లింగం అన్నారు. లింగం గురించి మనకు తెలియదు. పైగా లోకల్లో మనం ఏమైనా శబ్దాలు వింటూ ఉంటాం, మనకు అర్థాలు తెలియదు. తెలియకపోవడంతో ఇతరులు వాటి గురించి ఏదో వ్యాఖ్యానిస్తే అవే నిజాలు అనుకుంటాం. మనం చదవం, ఇతరులు చెప్తూ వింటాం. పొరగదారు పొరపాటు చెప్పేందుకు అదే నిజం అనుకుంటాం. వాడు మాత్రం పొరపాటు అంటారు, నేను నిజమే చెప్తున్నాను అబద్ధం. అందుకే ఇప్పుడు తరంలో అనేక రకాల అయోమయాలు మన దేవతల విషయంలో ఉంది. లింగ శబ్దానికి విపరీత అర్థాలు తీసేవాళ్ళు ఉన్నారు. అటువంటిప్పుడు పురాణం పేరు లింగ పురాణం ఉన్నారంటే లింగంకి ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుంటే శివలింగం అన్న దర్శనం